యప్. యా ఇప్పుడు ఇప్పుడైంది. స్టార్ట్. యా యా ఇప్పుడైంది. వచ్చింది. సో యా, యా కోల్కతా బోడస్. నైట్ రైడర్స్ మేబీ నాట్, మేబీ టాప్ ఫోర్ రాదన్న నా ఒపీనియన్. కాంట్రవర్షియల్ ఒపీనియన్ అయినా, బట్ రాదన్న నా ఒపీనియన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళకి ఇక్కడ స్టార్క్ ఉండే, అతను గుంజుకొచ్చాడు ఎండ్లో. ఇయర్ అలాగా మంచి అవుట్ అండ్ అవుట్ పేస్ బౌలర్ లేడు. అండ్ నాకు సునీల్. యాక్చువల్లీ బేస్ బౌలర్ మీదే, కాకపోతే ఏవో మేబీ అలా అలా అవుట్ ఆఫ్ ఫామ్ నుంచి అలా నోకియా లేచాడు అనుకో పైకి, చాలు గుంజేస్తాడు ఇంకా అలా ఒక చేత్తో. ఇగో గుండెల్లో గుండెల్లో రైవల్. హర్షిత్ రానా. చాలా వేశాడు. ఈసారి హైదరాబాద్ లో మ్యాచ్ పెట్టలేదు. హైదరాబాద్ లో మ్యాచ్ ఉంటే వాడు తప్పుతారు ఆడికి. చాలా వేశాడు అసలు. ఆ ప్లేయర్ నేను అన్నాడు, అతని టీంలో కూడా లేడు ఇప్పుడు. కానీ తెలుగు వాళ్ళందరికీ లోపల తగిలిపోయింది. ఆ, కానీ నాకు సునీల్ పాపం నారాయణ ఆ మీద ప్లేయర్ డౌట్. అన్సోల్డ్ అయిపోయాడు. సునీల్ నారాయణ మీద డౌట్, ఆడాడేమో అని. అంతగా పర్ఫార్మెన్స్ వైజా. పర్ఫార్మెన్స్ వైస్, బ్యాటింగ్. ఆడతాడు. ఆర్సీబీ లాంటి ఆర్సీబీ లో కూడా కష్టమే. జాష్ హేజల్వుడ్ లాంటి బౌలర్స్ అవుట్ అయిపోతాడేమో కానీ, ఏమో కొన్ని స్క్వాడ్స్ లో డొమెస్టిక్ బౌలర్స్ తో ఆడతాడు చూడు. సునీల్ నారాయణ వాళ్ళతో అంటే బాగానే ఆడాడు. అంటే యూజువలీ ఒక ఇప్పుడు ఐపీఎల్ తర్వాత ట్రై చేశారు ఓపెనింగ్, IL T20 ఉమ్, అన్నిటికీ ట్రై చేశారు. వర్కౌట్ అవ్వాలి. ఉమ్, అందుకు మీరు ఆయన ఎందుకు అనుకుంటే ఐపీఎల్ వస్తుంది ఆడికి. ఏం గౌతమ్ చేద్దాం. గంభీర్ లేట్ కాబట్టి మేబీ లెట్స్ సి, చూద్దాం. సో ఇది స్క్వాడ్. ఒకవేళ మిడ్ సీజన్ లో వర్కౌట్ అవ్వకపోతే సునీల్ ఒకవేళ ఆ నారాయణ కిందకి పర్స్పెక్టివ్ లో వెళ్ళిపోతాడు. చూస్తే అజింక్య రహానే పైకి వచ్చేస్తాడు. అదే సునీల్ నారాయణ కిందకి వెళ్ళిపోతాడు, అజింక్య పైకి వచ్చేస్తాడు తర్వాత. బట్ ఇంత లేనా వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ. కదా. ఇంకా player కోసం రోమన్ పవెల్ అలాగా ఉమ్, కొంచెం. ఏ కానీ జస్ట్ అలా అసలు సునీల్ నారాయణ వెళ్ళిపోయి రహానే పైకి వచ్చేస్తే, అందరూ ఒక్కో పొజిషన్ పైకి వస్తే రోమన్ పవల్ వస్తాడు మధ్యలో. అంతే. 4 ఫారినర్స్ అయిపోతారుగా, ఎట్లొస్తాడు. మనం సునీల్ నారాయణ ఎండ్రిక్ నాట్. తీసేస్తే మరి దాని ప్లేస్ లో పవల్ వస్తాడు. అంటే ఈ సునీల్ నారాయణ తీయడం కష్టం, స్పిన్నర్స్. బికాస్ స్పిన్ కావాలి కదా ఆబ్వియస్లీ. స్పిన్. మయాంక్ మార్కండేని ఒకవేళ చెన్నై లాంటి పిచ్ లో ఆహా, నువ్వు డౌన్ ద ఆర్డర్ అంటున్నావా సునీల్ నారాయణ? కింద ఇక పిన్ షీటింగ్ చేసుకో అంటారు వచ్చి. డౌన్ ద ఆర్డర్, ఓకే ఓకే ఓకే. పిన్ షీటర్ లా యూజ్ అదే అదే చేసుకుంటారు అదే సునీల్ అదే నారాయణ. ఉమ్, అదే అదే అదే. అట్లా. మోయిన్ నువ్వు అలీ. సునీల్ నారాయణ ఇంపాక్ట్ తీసుకొస్తే సునీల్ నారాయణ ఇంపాక్ట్ అంటే ఎవరు నడిపిస్తారంటావు? ఆల్రెడీ మయాంక్ మార్కండేని అంక్రీష్ స్పాట్ లో రఘువంశీ. పెట్టేసి అయ్యా అంకుష్ రఘువంశీని అంటే కూడా ట్రై చేయొచ్చు. అంక్రీష్ రఘువంశీ. అతను ఆల్రౌండర్ అబ్బా. బౌలర్ తీసేసి ఇంపాక్ట్ కింద వేసుకొని వస్తారు బ్యాట్స్మెన్. ఒకసారి ఇటు చూడు. వీడిని ఇంపాక్ట్ లో పెట్టేసి కొంచెం రహాని ఇటు జరిపి ఆ ఇనట్ త్రీ అని చూడు. అక్కడ మనీష్ బాబాయ్ని పెడితే ఎలా ఉంటది? నా ప్రకారం బానే ఉంటది. బాగానే ఉండొచ్చేమో కానీ ఆ ఫైర్ పవర్ పోతుంది. ఓ కొంచెం దీని ప్రకారం చూసుకుంటే ప్రెసెంట్ ఫామ్ కి ఐ ప్రిఫర్ రఘువంశీ ఓవర్ మనీష్ పాండే. రఘువంశీ ఎగ్జాక్ట్లీ. బట్ యా, ఆబ్వియస్లీ. బట్ నాకు టాప్ లెగసీ ప్రకారంగా నాకు నాకు టాప్ 4 వస్తానైతే నమ్మకం లేదు ఈ ఇయర్. మేబీ వరుణ్ చక్రవర్తి చాలా బాగా ఆడతాడు. మేబీ హర్షిత్ రాణా కూడా బాగా ఆడతాడేమో. బట్ ఐ డోంట్ థింక్ టాప్ 4 వస్తారని అనిపించట్లేదు పర్సనల్. ఐ ఫీల్, నాకు పర్సనల్ ఇప్పుడు దాకా ఈ మూడు అనిపించాయి టాప్ 4 వస్తాయని. అంటే ఫర్ లైక్ మాక్సిమం ఛాన్సెస్ ఇది. నాకు మేబీ ఇప్పటిదాకా అయితే ఎస్ఆర్హెచ్ ఇంకా పంజాబ్ కింగ్స్ గట్టిగా అనిపించాయి. అండ్ ముంబై గట్టిగా ఇండియన్స్ అనిపించాయి. ఓకే, అంటే డిపెండ్స్ ఆన్ దేర్. నాకు యాక్చువల్లీ ముంబై నాకు టీం పర్సనల్ నచ్చింది, కానీ ఎందుకో కొంచెం ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు కొంచెం టాప్ ఫోర్ కి. అంటే ఎందుకంటే నాకు ఈచ్ వాళ్ళ అండ్ బ్యాటింగ్ యాటిట్యూడ్స్ మీద ఎక్కువ. నాకు బ్యాటింగ్ మీద నమ్మకం ఉంది కానీ వాళ్ళు బుమ్రా మీద చాలా డిపెండ్ అయి ఉంటది అన్న ఫీలింగ్ అంతే. Yeah.
Yeah. అవును. సో నాకు వికెట్ వీళ్ళ మీద కావాలంటే బుమ్రా రావాలి, ఎందుకంటే దీపక్ చార్ నీకు వికెట్ కష్టమే. ఉమ్, అక్కడ వాళ్ళ దగ్గర శాంట్నర్ కూడా కంటైనింగ్ బౌలర్. అవును. యాక్చువల్లీ అల్లా గజన్ఫర్ ఉంటే టీం చాలా చూడాలి మరి ఏం డిఫరెంట్ గా చేస్తారు. కనిపిస్తుండే. అల్లా గజన్ఫర్ అవును. ఇంజురీలో పోయి చాలా డిఫరెన్స్ అయిపోయింది. అవును. ముంబై టీమ్ ఆఫ్ క్యాప్టెన్స్. క్యాప్టెన్స్ అందరికి కెప్టెన్ హార్దిక్ పాయ్. వాళ్ళు అది. న్యూజిలాండ్ టీమ్ కి కెప్టెన్ హార్దిక్ భాయ్. నెక్స్ట్ టెస్ట్ కెప్టెన్ హార్దిక్ భాయ్. T20 ఇప్పుడు ఓడిఐ కెప్టెన్ కెప్టెన్ హార్దిక్ పాండే. కెప్టెన్ టీ కెప్టెన్ హార్దిక్ భాయ్. హార్దిక్ భాయ్. అందరు కెప్టెన్స్ కెప్టెన్. క్రేజీ. అంతెందుకు తిలక్ వర్మ కూడా నెక్స్ట్ కెప్టెన్. LSG అందరు వెళ్దాం. కెప్టెన్స్. LSG వెళ్దాం. నెక్స్ట్ T20 కెప్టెన్, పొటెన్షియల్ కెప్టెన్. పొటెన్షియల్ కాకపోతే మరి చెప్పలేం మరి ఏదైనా నెక్స్ట్ ఏమో. ఏదైనా ఇప్పుడు జరగచ్చు. గిల్లి గారిని వైస్ కెప్టెన్ చేయలేదు ఓడిఐకి, అలా ఏమన్నా థాట్స్ వైల్డ్ థాట్స్ ఏమన్నా వచ్చినాయి అనుకో. ఎస్, చెప్పలేం. మధ్యలో శాంసంగ్ గాని లేపేసి గిల్లి గాని తీసుకొచ్చాడు ఆ గంభీర్ బాబాయ్. అసలు నమ్మలే. అదే అదే కదా. అదే ఇప్పుడు అంత తొండాట ఆడతాడు గంభీర్ బాయ్. ఇప్పుడు ఎవరంటారు ఓపెనింగ్? ఎందుకో రిషబ్ కొంచెం పంత్. ఈ సీజన్ మేబీ రిషబ్ పంత్ కాస్త అలా నాకు opening రిషబ్ పంత్ అనిపిస్తుంది. at position 2. నాకెందుకో రిషబ్ పంత్ పొజిషన్ 2 అండ్ మిచ్ మార్ష్ అనిపిస్తుంది అండ్ ఓపెనింగ్. మిచెల్ మార్ష్ నాకు అనిపిస్తుంది. Yes. వన్ డౌన్ ఐడెన్ మ్యాక్రమ్ మార్క్రమ్ వస్తాడు. 2 డౌన్ నిక్కీ పూరన్. నిక్కీ పి 3 వస్తాడేమో అనిపిస్తుంది నాకు. 2 ఎవరు వస్తారు మధ్యలో ఎవరిని అనిపిస్తుంది? ఆయుష్ బదోని మేబీ. నో ఆయుష్ బదోని ఇస్ ప్యూర్ హిట్టర్. ఆయుష్ బదోని హిట్టర్. ఇప్పుడు వాడు మేబీ ఢిల్లీ టీమ్ లో కూడా ఈ పొజిషన్ లోనే వచ్చాడు ఆయుష్ బదోని. మేబీ డేవిడ్ మిల్లర్. నిక్కీ పి తర్వాత డేవిడ్ మిల్లర్ అక్కడ వస్తాడు. అంటే ఇక సిచ్యువేషన్ తగ్గట్టు ఆయుష్ బదోని మీదికి మిల్లర్ కిందికి అవుతా ఉంటారు. ఆయుష్ బదోని ఇప్పుడు స్పిన్ వేస్తున్నాడు. చాలా మంచి స్పిన్ ఇక్కడ దాకా బ్యాటింగ్ వర్కౌట్ అయితే కంపారిటివ్లీ అంటే మేబీ ఫ్యాన్స్ అవుట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ దాకా ఇది SRH కంటే బ్యాలెన్స్ స్క్వాడ్ తెలుసా. ఇక్కడ దాకా బ్యాటింగ్ వర్కౌట్ అయితే బ్యాటింగ్ నువ్వు మార్షన్ అవ్వదు. నువ్వు మార్షన్ నమ్ముతున్నావు. అందుకే అంటున్నా వర్కౌట్ అయితే అని అన్నా. అందుకే వర్కౌట్ అయితే ఉన్న ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేస్తే ఇంకా అది ఏమని చెప్పు. గుడ్ పిక్ షాబాజ్. ఇతను హిట్టింగ్ బాగా చేశాడు మన SRH లో. మొన్న స్మట్ లో కూడా చాలా బాగా ఆడాడు. అవును 270 కొట్టినప్పుడు. ఒకవేళ మిచ్ మార్ష్ వర్కౌట్ అవ్వలేదు అనుకో, ఇంకా బౌలర్స్ మిచ్ మార్ష్ వర్కౌట్ అవ్వకపోతే హర్షిని మీద తీసుకొని వస్తారేమో అన్న ఫీలింగ్ ఓపెనింగ్ కి. లేదు, మిచ్ మార్ష్ వర్కౌట్ అవ్వకపోతే మాథ్యూ బ్రెట్స్కి ఆడిపిస్తారేమో. మాథ్యూ బ్రెట్స్కి ఏం నడవలేదురా మధ్యలో. ఒక 100 కొట్టిండు అంతే. ఎక్స్పీరియన్స్ కూడా లేదు మ్యాచ్ బ్రెట్స్కి. ఏం ఆడలేదు అసలు. అదే 150 200 కూడా కాదు 150. అదే అది ఒక్కటే కొట్టిండు అంతే, కానీ అతనికి ఎక్స్పీరియన్స్ లేదు అసలు. ఓకే, మేబీ హర్షిన్ కుల్కర్ని లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తారు, వాడే తీసుకుంటారేమో. ఈరోజు బౌలింగ్ లేదు, అందరు NCL లో పడుకున్నారు. పొజిషన్ 8 రవి బిష్నోయ్. అందరు NCL లో పడుకున్నారా మామ అంటే జోక్ కా నిజం రా. అదేంటి మయాంక్ యాదవ్ జహీర్ ఖాన్ ఏం చేశాడంటే తెలుసా, మీరు అదేంటి మోషన్ ఖాన్ కి క్లియరెన్స్ ఏదో డేట్ కల్లా వస్తాడో సంథింగ్ ఏదో ఇస్తా ఉంటే, లేదు అతన్ని రూల్ అవుట్ చేసేయండి, మీరు రూల్ అవుట్ చేసేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడంట మయాంక్ యాదవ్ కోసము, మోషన్ ఖాన్ కోసం. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ వీళ్ళతో ట్రైన్ చేస్తున్నాడు. రూల్ అవుట్ చేసేయండి, మేము శార్దుల్ ఠాకూర్ తీసుకుంటాం టీంలో అనేసి అంటున్నాడంట జహీర్ ఖాన్. ఏదో మరి చెప్పలేము. లార్డ్ బాయ్ ఎంట్రీ కూడా గట్టిగానే ఉండొచ్చు. మొన్న కేక్ తింటూ కనిపించాడు అలా. కానీ బీసీఐ రూల్ అవుట్ చేయము, April 3 కల్లా మీ దగ్గరకు వచ్చేస్తారు అనేసి అంటున్నారు.
అలా చూడాలి. సగం సగం నడిపేయలేదు ఇలా. వస్తే మంచి మోసిన్ ఖాన్ మంచి ప్లేయర్. మోషన్ ఖాన్ వస్తాడు, మయాంక్ యాదవ్ రాడు. నెంబర్ మోసిన్ ఖాన్, నెంబర్ 9 ఆకాశ్దీప్ ఆవేష్ ఐ ఖాన్ కూడా గెస్. నిన్నే క్లియర్ అయ్యాడు. అవేష్ ఖాన్. ఆవేష్ ఖాన్ కూడా నిన్నే క్లియర్ అయ్యాడు. తర్వాత ఆకాష్ ఆకాశ్దీప్ దీప్ నెంబర్ 10. ఆకాష్ దీప్, మోసిన్ ఖాన్. వస్తే మోషన్ ఖాన్ అది కూడా. మోసిన్ ఖానా, ఆకాష్ సింగ్, మయాంక్ యాదవ్ అనేది ఇంకా ఫిట్నెస్ బట్టి. ఆకాష్ సింగ్ ఆల్సో ఇస్ అ గుడ్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండ్ పేస్ డిఫెన్స్. లెఫ్ట్ హ్యాండ్ బేస్ అంటే వీళ్ళందరూ మొన్న క్లియర్ అయ్యారు కానీ ఇక్కడ మనకు వచ్చేది NCAA లో. ఏంటంటే అంటే చాలా ఇంజురీ ప్రోన్స్ ఉన్నారు తెలుసా అందరు ఈ టీమ్ లో. లే ఇలా బౌలింగ్ ఎట్లా సస్టైన్ అవుతుందో అవును. సీజన్ మొత్తం నాకు అర్థం కావట్లే. మిచ్ మార్ష్ ను ఆల్రౌండర్ కింద వేసుకోరు, అతను కూడా ఇంజురీ అయ్యి ఓన్లీ యాజ్ అ బ్యాటర్ కింద మాత్రమే క్లియర్ అయ్యాడు. వీళ్ళ బౌలింగ్ లో మేబీ కాస్త స్టేబుల్ ఉండేదంటే ఆకాష్ దీప్ ఒక్కడే ప్రస్తుతానికి. ఆకాష్ దీప్ కూడా మొన్నే NCAA నుంచి క్లియర్ అయ్యాడు. ఉంటాడు, అదే ఇది కూడా ఉంటాడు. అవేష్ ఖాన్ గాడు ఉంటాడు అనుకుంటలే. ఆవేష్ ఖాన్ ఉంటాడేమో కానీ ఆకాష్ దీప్ కూడా మొన్నే NCAA నుంచి క్లియర్ అయ్యాడు. నేను అంటే వాళ్ళ టీము ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మోషన్ ఖాన్ అందరు వెళ్ళిపోయారు ఇంజురీస్. వీళ్ళ బౌలింగ్ లో స్టేబుల్ రవి బిష్ణోయ్ మాత్రమే ఇన్ మై ఒపీనియన్. ఇంపాక్ట్ సబ్ ఎవరు? పర్లేదు, మనోడు కూడా అప్పుడప్పుడు పేస్ వీళ్ళకి చేస్తాడు. ఇంపాక్ట్ వస్తారు. మణిమరన్ సిద్ధార్థ్. ఆ, ఆ, ఉమ్, మీరు మర్చిపోయారు, పెద్ద పెద్ద మనిషి మా SRH బొక్క పెట్టాడు 2-3 సంవత్సరాలు. అబ్దుల్ సమద్. రెండు ఇద్దరిని ట్రై చేసుకోవచ్చు, ఎందుకంటే బ్యాటింగ్ మనోడు బౌలింగ్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ స్పిన్నర్. మణిమరన్ సిద్ధార్థ్. సో ట్రై చేయొచ్చు కాకపోతే ఆల్రెడీ ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. బ్యాటింగ్ కూడా మరీ ఎక్కువ డెప్తే ఉంది. రవి బిష్ణోయ్ దాకా ఉంది. రవి బిష్ణోయ్ ఆడతాడని చెప్పాను. ముగ్గురున్న స్పిన్నర్స్. ఏం సాకేత్, మీ ఎక్స్ కెప్టెన్ మర్చిపోతున్నావా? కావాలంటే అలా 2 ఓవర్లు. మార్క్రమ్ ఉన్నాడు, ఆయుష్ పతోని కూడా వేస్తున్నాడు స్పిన్. 4 ఉన్నారు ఆప్షన్స్. సో అవసరం లేదు మణివరన్ సిద్ధార్థ్. ఇలా బ్యాటింగ్ డెప్తే లేదురా. మిడిల్ ఆర్డర్ చాలే, షబాజ్ దాకా ఉంది 7. అబ్దుల్ సమద్ గడ్ ఇంపాక్ట్ వస్తే 8 మంది సరిపోతారు నా ప్రకారం. ఈడు కనుక వెళ్ళి మ్యాచ్లు గెలిపించడం వీళ్ళకి. ఆరెంజ్ ఆర్మీ ఆరెంజ్ జ్యూస్ తీసుకొని తాగాలి మీరు. టీమ్ ఇంట్రెస్టింగ్ టీం నా ప్రకారం, ఇంట్రెస్టింగ్ టీం. బట్ నాకు చాలా అంటే ఈ బౌలింగ్ మీద కాన్ఫిడెన్స్ రావట్లేదు. బౌలింగ్ మీద రావట్లేదు. బౌలింగ్ మీద, బ్యాటింగ్ మీద కూడా బిగ్ నేమ్స్ ఉన్నాయి కానీ కొంచెం ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ ఉన్న దాంట్లో ఓకే. నాకు నమ్మకం ఉందంటే ఫ్రాంక్లీ ఫస్ట్ నికోలస్ పూరన్, తర్వాత ఇద్దరే. నాకు వీళ్ళిద్దరు తప్ప వేరే ఎవరు. ఎందుకంటే పంత్ కూడా నడవలేదు ఇప్పుడు దాకా IPL. పంత్ నడవలేదు, మార్స్ నడవలేదు, మాక్రమ్ కూడా కొంచెం డౌట్. ఇంకా పంత్ కన్నా మార్క్రమే. మార్స్ ఓన్లీ బ్యాటింగ్ ఫిట్ అంట. మార్స్ ఓన్లీ బ్యాటింగ్ ఫిట్, నో బౌలింగ్. అదే. సో ఐ డోంట్ థింక్ సో. మరి కొంచెం కష్టపడాలి. వాళ్ళందరినీ పంపిస్తారు ఎందుకు IPL కి. వాళ్ళ ఓనర్ కూడా చాలా ఎమోషనల్ ఓనర్. అసలే చాలా టాక్సిక్ ఎన్విరాన్మెంట్. అంటే అట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే టీం కూడా పర్ఫామ్ చేయలేదు ఆనెస్ట్లీ స్పీకింగ్. అట్లాంటి టీం అంటే కష్టం అయిపోద్ది. జహీర్ ఖాన్ ఉన్నాడు కాబట్టి ఏమో కానీ, బట్ ఐ డోంట్ థింక్ సో. రాదు, కష్టం. టాప్ 4 ఇన్ మై ఒపీనియన్. కష్టం. నెక్స్ట్ టీం నేరమో టీంకి వెళ్ళిపోదాం. కొబ్బరికాయ కొండ. మనం అంతా పేపర్ మీద మాట్లాడాలి అని. పేపర్ మీద మొత్తం క్రేజీ మైండ్ ఇతంది. క్రేజీ స్క్వాడ్ ని అసలు నెహ్రామా మామూలుగా పట్టుకోడు. అసలు ఎలా పట్టుకుంటాడు కానీ నెహ్రామా ఫ్రాంక్లీ స్పీకింగ్ పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ ఇండియన్ కోచ్ ఇప్పుడు నన్ను అడిగితే. అవును, జీజీ రాకపోయింటే ప్రాపర్ పొటెన్షియల్ క్యాండిడేట్ ఆశీష్ నెహ్రా. ఇప్పటికిప్పుడు జీజీని రీప్లేస్ చేసినా పర్లేదు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాను కానీ నో ప్రాబ్లం. జీజీ మెంటర్ ఉన్నందుకే కోచ్ చేసేసారు. నెహ్రా ఒకసారి కప్పు గెలిపించాడు, ఒకసారి కోచ్ వచ్చి ఫస్ట్ సీజన్ కప్పు, మళ్ళీ కప్పు ఫస్ట్ సీజన్ కప్పు, సెకండ్ సీజన్ రన్నర్ అప్. అయినా తీసుకొని రాలేదు. అంటే PR, ఇదంతా PR గేమ్. ఏం చేస్తాం. స్క్వాడ్ మామూలు స్క్వాడ్ కాదు అది, మళ్ళీ సగం అన్క్యాప్డ్ స్క్వాడ్. అదే. సో ఓపెనింగ్
గిల్లు ఫస్ట్ బట్లర్ ఉమ్, పెట్టే గిల్లు బట్లర్ ఇంకెందుకు ఆశ్చర్యం. గిల్లు. నాకు ఒక బిఫోర్ వి ప్రొసీడ్ ఫర్దర్, నాకు బాగా ఉమ్, చాలా 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 సంతోషమైన లో అలా ఒకసారి అలా పైకి అనుకుంటే ఆల్రౌండర్స్ లో సెకండ్ పేరు ఆ అది పిక్ నాకు నాకు పర్సనలీ నాకు కూడా. నాకు అసలు చాలా నా- అసలు అవును. అసలు అది. ఆశీష్ నెహ్రా అలా పిక్ చేశాడంటే ఉమ్, అంతకు ముందు చాలు. విలియమ్సన్ కూడా ఆ సీజన్ విలియమ్సన్ పిక్ చేశారు, కాకపోతే అతని విలియమ్సన్ ఇంజురీ ఫస్ట్ మ్యాచ్ లో ఇంజురీ వచ్చి కొంచెం ఇంజురీ సీజన్ మొత్తం రూల్ అవుట్ అయిపోయాడు. అవును. ఇంజురీ వల్ల రూల్ అవుట్ అయిపోయాడు, లేకపోతే ఉమ్, విలియమ్సన్ ఛాన్స్ ఇచ్చారు 1 డౌన్. సో ప్రాపర్ గ్లెన్ ఫిలిప్స్ ప్రాపర్ ప్లేయర్, అతనికి ఛాన్స్ 100% ఉంటుంది నా ప్రకారం టీంలో ఇప్పుడు. గ్లెన్ ఆబ్వియస్ గ్లెన్ మన గ్లెన్ గ్లెన్ ఫిలిప్స్ కి ఫిలిప్స్ కి ఈసారి ఒక రోల్ ఉంది ఇంజురీ అవ్వదు. జీటీలో. గ్లెన్ ఫిలిప్స్ కి ఇంజురీ అవ్వదు. అతను గాల్లోనే ఎగురుతా ఉంటే ఇంజురీ కింద పట్టి కింద వాడు కింద ఫ్లయింగ్ ఎట్లా కివీ వాడు. ఆడతాడు, కింద ఎలా ఆడతాడు, ఇంజురీ ఎలా అయింది. అంతే కదా. అసలు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడంటే ఇప్పుడు ఫీల్డ్ లో 11 కన్ఫ్యూజన్ లో కాదు, ఏడిహెచ్డి పెట్టుకుని ఎక్కువ కొడేస్తాడు మనోడు. 12 మెంబర్స్ ఆడినట్టు ఉంటది మరోడు ఉంటే ఫీల్డ్ లో. ఇది అమ్మ క్రేజీ. గ్లెన్ ఫిలిప్స్. నంబర్ 4 అయితే ఎవరు మీ ప్రకారం? ఏ నెంబర్ వి 4 హ్యావ్ అనూజ్, వి హ్యావ్ మహిపాల్. మహిపాల్ ఉన్నారు బానే. ఐ నో ఇట్స్ అ కాంట్రవర్షియల్ పిక్, బట్ ఐ థింక్ నెంబర్ ఫిలిప్స్ 4 అనుకుంటున్నా. బానే అయితే యా ఫిలిప్స్ 5. ఫిలిప్స్ 5 ఫిలిప్స్ 5 నన్ను అడిగితే. 5 ఓకే. ఫిలిప్స్ 5 ఫిలిప్స్ ఫిలిప్స్ అంత నెంబర్ ఎర్లీగా 4 రాదు, ఫిలిప్స్ నెంబర్ 5 ఫిక్స్. మేబీ మేబీ సుందర్మో, వాషింగ్టన్ ఇస్తారేమో నెంబర్ మేబీ 4 లో. మేబీ సుందర్మో. నో. మేబీ యా 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 వాషింగ్టన్ సుందర్ ఇది 7 చాలా అయితే తెవాటియా. కాంట్రవర్షియల్ పిక్, కానీ నెంబర్ 4 లో 6 గుడ్ పిక్. షారుఖ్ నా ప్రకారం. 6 షారుఖ్, 7 టివాటియా. 7 మన తెవాటియా. 8 వచ్చేసి 8 కింద బౌలర్స్ ఇంకా 8, 9, సాయికి 10, 11 బౌలర్స్. 8 సాయికి. ఎక్కడ ఉన్నాడు తెవాటియా 7. షారుఖ్ ఖాన్? మన పైన 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 గిల్ పక్కన ఉంటాడు, సాయి సుదర్శన్ పక్కన. సుదర్శన్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ తీసుకున్నారా మన కరీం జనత్. కరీం. ఓకే. నైస్ నైస్. రాహుల్ తెవాతియా. ఓకే నైస్. తెవాటియా 7. తెవాటియా సాయికి 8 సాయికి. సాయికి షోరా నాట్ రషీద్ ఖాన్. ఎస్ రైట్. యా రషీద్ ఖాన్ అసలు ఐ ఫర్గాట్ చూసుకోలే. రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ మన రషీద్ ఖాన్ లేకపోతే ఎలా? కగీసో రబాడా. దాని తర్వాత 10 లో మియామావా. 10 మియామా, కగీసో రబాడా 9. 11 ఇంకా ప్రసిద్ధ్ ఆర్ ప్రసిద్ధ్ ఇషాంత్. కృష్ణ. ఇది ఒక్కటి కొంచెం నాకు ఫస్ట్ ప్రసిద్ధ్ కి ఇస్తారు, తర్వాత ఇషాంత్ కి టర్న్ అరౌండ్ చేస్తారని ఫీలింగ్. అయి ఉండదు. ప్రసిద్ధ్ ఎందుకంటే అంత డబ్బులు పెట్టారు కదా. ప్రసిద్ధ్కి వెళ్దాం. అవునవును. అవును. ఇంపాక్ట్ బ్యాటింగ్ తీసుకొని వస్తారా, బౌలింగ్ ఇంపాక్ట్ తీసుకొని వస్తారా? మహిపాల్ అనూజ్ నా ప్రకారం. మహిపాల్ ఆర్ అనూజ్ వీళ్ళిద్దరిలో. బ్యాటింగ్ కావాలంటే మహిపాల్ ఆర్ అనుజ్ చూస్తారు. అనుజ్ లేడు ఈ టీమ్ లో, ఉన్నాడా? బౌలింగ్ కావాలంటే సాయి కిషోర్ పైన అనుజ్ కూడా బ్యాట్స్మెన్. ఉన్నాడు. ఓకే. అనుజ్ అనుజ్ రావు. మహిపాల్ వస్తాడు బ్యాటింగ్ కావాలంటే, బట్ వీళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ కి మేబీ అవసరం లేకపోవచ్చు, మేబీ అవసరం ఉండొచ్చు. బౌలింగ్ కావాలనుకుంటే సాయి కిషోర్ అంతే. వస్తాడు. సాయి సాయి కిషోర్ అంతే. పేస్ సాయి కావాలనుకుంటే కిషోర్ యూజువలీ ఎందుకంటే రషీద్ ఖాన్ దాకా ఉంది కదా. ఐ గెస్ గ్లెన్ ఫిలిప్స్ కీపింగ్ చెయ్యడు, జాస్ బట్లర్ కూడా కీపింగ్ చెయ్యడు. అనూజ్ రావత్ ని షారుఖ్ ఖాన్ ప్లేస్ లో ఆడిపిస్తారు. షారుఖ్ ఖాన్ ఇంపాక్ట్ సబ్ వస్తాడు ఐ గెస్. షోరా? అరే షారుఖ్ ఖాన్ మోస్ట్ ఫిలిప్స్ ప్రాబబ్లీ చేయడు నా ప్రకారం. చేస్తే జాస్ బట్లర్ చేయాలి కీపింగ్. ఇంకా జాస్ బట్లరే చేస్తాడు ఫర్ షూర్. జాస్ బట్లర్ వేరే రోల్ లేదు మోస్ట్లీ. ఇప్పుడు కీపర్ కోసం ఒక స్పాట్ అప్పుడు అంటే ఆర్ఆర్ లో అంటే ఇంకా సంజు ఉన్నాడు కాబట్టి అందుకని ఫీల్డింగ్ చేశాడు బట్లర్ మామ. లేకపోతే బట్లర్ ఆబ్వియస్లీ కీపింగ్ ఉంటది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా ఆల్రౌండర్ రవా అని. అవును.
అవును కానీ ఆ, మనోడిని ఏపీఆర్ స్పిన్. ఏపీఆర్ కానీ ఆల్రౌండర్ ఎప్పుడు ఇంపాక్ట్ ఇక్కడ తో నీకు తీసుకొని రావాలనుకోరు. ఒకడున్నాడు టివాటియా, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళకి వీళ్ళందరిని దాటుకున్న వీళ్ళకి తర్వాత షారుఖ్ ఖాన్ వేయాలి. సో వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ చాలా క్రేజీగా ఉన్నాయి. 1, 2, అవును 3, 4, ఇషాంత్ 5, శర్మ, జయంత్ 6, యాదవ్, 7. మానవ్ సుతార్. ప్రస్తుతానికి నేను 6 సాయి ఆప్షన్స్ కిషోర్ ఉన్నాయి కరెక్ట్ పెడతాను. గా. సాయి కిషోర్ ఉన్నాడు, వీళ్ళ దగ్గర మానవ్ సుతారు, వీళ్ళ దగ్గర డెప్త్, డొమెస్టిక్ డెప్త్ వీళ్ళకన్నా మించి ఇంకే టీంలో లేదు. అన్ని రకాల బౌలర్స్, అన్ని రకాల అవును బ్యాట్స్మెన్ ఉన్నారు వీళ్ళ దగ్గర. చాలా మంచి స్క్వాడ్, అవును చాలా చాలా మంచి స్క్వాడ్. ఇంత మంచి స్క్వాడ్ ఎట్లా వేసిరో నాకు అర్థం కాదు. క్రేజీ. ఆశీష్ నెహ్రా, ఎస్ మన్నెండోలి ఆశీష్ జస్ట్ నెహ్రా. పెన్, ఇట్స్ జస్ట్ పెన్ అండ్ పేపర్ థింగ్స్. వీళ్ళు టాప్ 4 అలా లో అయితే ఒక వస్తారు. కోకోనట్ పట్టుకొని స్ట్రా పెట్టుకొని తాగుతూ వెళ్తాడు అలాగే స్లిప్పర్స్ ఎస్ కాకపోతే వేసుకొని. సలవా సలవా. సలవ చేస్తుంది. వీళ్ళ దాంట్లో ఫ్లాస్ గురించి మాట్లాడాలంటే తెలుసా ఫ్లాస్? మేబీ గుజరాత్ లో ఆడతారు, రాజస్థాన్ ఇట్లాంటి గ్రౌండ్స్, చెన్నై ఇట్లాంటి గ్రౌండ్స్కి వెళ్తే ఆడతారు, లక్నో ఆడతారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చేస్తుంది అంటే, ఎట్లాంటి టీమ్స్ అగేన్స్ట్ లో కూడా చెప్తున్నా, మిడిల్ చెన్నై ఆర్డర్ కొన్ని, గ్రిప్ లేదురా. అదే చెప్తున్నా, చెన్నై ఇట్లాంటి టీమ్స్ అగేన్స్ట్ ఆడతారు. ఓకే, పంజాబ్, సన్ రైజర్స్, ఇంకా లక్నో ఇట్లాంటి టీమ్స్, సారీ లక్నో కాదులే, సంథింగ్ ఇట్లాంటి టైప్స్ లైక్ హై స్కోరింగ్ కేకేఆర్. టీమ్స్ వచ్చాయి. కేకేఆర్ హై స్కోరింగ్ టీమ్స్ వచ్చాయి అనుకో, వాటి అగేన్స్ట్ కష్టపడతాయని నేను అంట. ఎందుకంటే అంత ఫైర్ పవర్ నీకు మేబీ మిడిల్ ఆర్డర్ లో కనపడదు. చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం వాషిమావన్ 4 లో పెట్టాము, కొంచెం ఆ పొజిషన్ వాషిమావకి ఇవ్వలేదంటే అక్కడ మరొక బ్యాటింగ్ ఇది వస్తుంది కదా. కాకపోతే వాషింగ్టన్ ఖచ్చితంగా అప్పుడు మనం సీదా ఆడిపించుకుంటారు. తీసుకెళ్లి వాషింగ్ మావని ఇంపాక్ట్ సబ్ లో వేయాలి. వాషిమావన్ ఇంపాక్ట్ సబ్ లో పెట్టి అనుజ్ రావత్ ని స్క్వాడ్ లో పెట్టాలి నా ప్రకారం. అది అంతే. అనుజ్ రావత్. దట్స్ గుడ్ థింగ్. వాషింగ్ మావ ఎందుకంటే ఇంపాక్ట్ వాషిమావన్ వస్తుంది. బోత్ ఆల్రౌండర్ ఇది వస్తుంది కదా. అవును, వాషింగ్ మావ ఫస్ట్ ఇన్నింగ్స్ లో వచ్చినా ఎవరం ఉంటుంది, సెకండ్ ఇన్నింగ్స్ లో సెకండ్ వచ్చినా ఇన్నింగ్స్ లో ఎవరం వచ్చినా ఉంటుంది. ఉంటది అట్లా. వాషిమావన్ సబ్ లో పెట్టి 2 డౌన్ అనుజ్ రావత్. షూర్ వాషింగ్ ఆడిపోయారంటారా? మినిట్ 4. వాషింగ్ ఆడిపోయారంటారా మీరు అయితే? ఎందుకంటే చూడియా, రషీద్ ఖాన్ స్పిన్ ఉంది ఆల్రెడీ వాళ్ళకి. అవును. రషీద్ ఖాన్ స్పిన్ ఉంది, గ్లెన్ ఫిలిప్స్ ఆడి ఆడి బాగా వేస్తున్నాడు స్పిన్. సో ఆల్రెడీ ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నప్పుడు ఇంకా వాషిమావకి మెయిన్లీ బ్యాటింగ్ చూస్తారు. ప్రెసెంట్ ఉన్న టచ్ లో వాషిమావ బ్యాటింగ్ ఇంత లేదు. అంటే రివైవల్ సో కింద వాషింగ్ మావ ఖచ్చితంగా ఇప్పుడు 11 లో ఆడిపిస్తారని నా ఒపీనియన్. 11 లో అయితే ఆడిపిస్తారని నా మేబీ ఒపీనియన్. మరి అలాంటప్పుడు ఏం చేస్తారంటే షారుఖ్ ఖాన్ ఇంపాక్ట్ పెట్టి షారుఖ్ ఖాన్ ప్లేస్ లో పంపిస్తారు ఆఫ్టర్ మేబీ ఫిలిప్స్. మేబీ అంతే. అనుకుంటున్నా మరి. వాషింగ్ మావ సిమిలర్లీ షాబాజ్ ఏం చేస్తాడో అదే చేస్తాడు వాషింగ్ మావ, సిమిలర్ టు షాబాజ్. అంతే. ఉమ్, అంతే. ఉమ్. ఎందుకంటే పవర్ ప్లేలో వేస్తాడు బౌలింగ్ అవసరం అయితే. ఎందుకంటే ఇక్కడ మీరు ఉమ్, అంటే మిడిల్ రషీద్ ఖాన్ కి పార్ట్నర్ అవుతాడు. గ్లెన్ ఫిలిప్స్ కన్నా వాషింగ్టన్ స్పిన్నే బెటర్ కదా ప్రెసెంట్ T20. ఆబ్వియస్లీ. సో మేబీ 6th పొజిషన్ మీరు అన్నట్టు అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్ ఇన్ మై ఒపీనియన్ స్మట్ క్రేజీ ఫామ్. యా, మహిపాల్ లోమ్రోర్. మహిపాల్ లోమ్రోర్ is good. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ కూడా చాలా క్రేజీ ఇద్దరు ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్సే. సో ఐ డోంట్ థింక్ ఉమ్, ఇద్దరికి బౌలింగ్ రాదు. సో ఒకవేళ వస్తే ఒకటి కీపర్ ఆప్షన్ కింద కావాలి, ఒకవేళ బట్లర్ కి అదే ఇది అంటే అనుజ్ రావత్, లేదంటే అనుజ్ మహిపాల్ రావత్. లోమ్రోర్. అదే ఇద్దరు సిమిలర్ ఇక టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్స్. పెద్ద డిఫరెన్స్ అదే ఏం అదే లేదు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ యా, బేస్డ్ ఆన్ రీసెంట్ ఫామ్ మహిపాల్ లోమ్రోర్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్. అంటే డెప్త్ ఉంది వీళ్ళ దగ్గర. దట్ లేదు, ఈస్ ద మన బెస్ట్ థింగ్. సాయి కిషోర్ ప్లేస్ షారుఖ్ ఖాన్ పెట్టేసి ఇంపాక్ట్. షూర్. ఇంపాక్ట్. ఓకే, మేబీ వీళ్ళు వెళ్తారు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇందాక అనుకున్నట్టే మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్.
అంత యా మంచిగా లేదు. మిడిల్ ఓవర్ ల్యాక్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ ఫైర్ పవర్. అయితే కొలాప్స్ చాలా గలీజ్ కొలాప్స్ అయిపోతుంది అదే. కొలాప్స్ అవ్వదు, మళ్ళీ అదే చెప్తున్నా, కొలాప్సే అవ్వదు. అర్థమవుతుందా? కొలాప్స్ అవ్వదు. అరీ కానీ షూర్ స్లో సాయి సుదర్శన్ కింద దాటితే ఐ డోంట్ థింక్ కొలాప్స్. వాషింగ్టన్ వికెట్ ఇయ్యడేమో కానీ, బట్ ఫిలిప్స్ ఇచ్చేస్తాడు ఈజీగా ఒకవేళ కొలాప్స్ ఉంటే. ఫిలిప్స్ కొలాప్స్ అవ్వదు. ఏంటంటే మెల్లగా ఆడుకుంటారు, మెల్లగా ఆడుకుంటారు కానీ కొలాప్స్ అవ్వరు. అదొక్కటి కొంచెం వాళ్ళు నాకు ఫిక్స్ వీళ్ళ టీం చేసుకుంటే. మీద నమ్మకం ఏంటంటే టాప్ ఒక ఒక 15 ఓవర్స్ దాకా ఆడతారు. అదే నా నమ్మకం కూడా అదే. ఒక 10 ఓవర్స్ ఈజీగా ఆడేస్తారు వాళ్ళు. సో వీళ్ళు టాప్ 4 లో వెళ్ళే సరదాగా ఛాన్స్ ఉంది. ముగ్గురు వీళ్ళకి టాప్ 4 లో వెళ్ళడానికి. ఎందుకంటే బౌలింగ్ ఉంది. ఓపీ లైనప్. కగిసో, సిరాజ్, ప్రసిద్ధ్, రషీద్, ప్యాక్ రషీద్, ఆల్రెడీ. వీళ్ళకి ఇంకా చూడు, నిశాంత్ సింధు, ఇంకెవరు, అర్షద్ ఖాన్ ఎల్ఎస్జి, లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జిలో ఆడిండు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, చాలా గట్టి కొడతాడు. 26 balls 60. చాలా బాగా ఆడతాడు. సో యా, మంచి ఐ రిమెంబర్ డెప్త్ దట్ అండి. మ్యాచ్. ఓడిపోయారు కానీ ఓడిపోయారు, వాడు లోన్ వారియర్ అప్పుడు. సో యా, ఇది వీళ్ళది. మేబీ వెళ్ళొచ్చు, మేబీ వెళ్ళకపోవచ్చు. నా ప్రకారం అయితే వెళ్తారనిపిస్తుంది. బట్ యా, లెట్స్ సీ. మోస్ట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇంట్రెస్టింగ్. ఎవరు? జేఎఫ్ఎం, జేఎఫ్కే, ఫ్యాఫ్ ఫ్యాఫ్ పాఫ్, పాఫ్ అండ్ జేఎఫ్ఎం, పాఫ్ అండ్ జేఎఫ్ఎం. ఫ్యాఫ్ అండ్ జేక్ ఫ్రాజర్ మగ్గర్. 1 down కేఎల్ రాహుల్. మిడిల్ ఆర్డర్ అంటున్నారు. 1 down అభిషేక్ పొరెల్, 2 down కేఎల్ రాహుల్. అదే అభిషేక్ పొరెల్, మిడిల్ ఆర్డర్ అంటున్నారు. కేఎల్ రాహుల్. ఇక్కడ బ్రూక్ లేడు కాబట్టి మనకు సంబంధం లేదు బ్రూక్ తో. 3 down బాపు, ట్రిస్టన్ మామ. 3 down బాపు, 4 down త్రిస్టన్ స్టబ్స్ ఫినిషింగ్ డ్యూటీస్ ఇస్తారు అనుకుంటున్నాను. కొంచెం అంతేలే, బాపు పెట్టేసి 5 బాపు, 6 ట్రిస్టన్. 6 త్రిస్టన్, 7 ఆశుతోష్. పర్ఫెక్ట్. 8 నో బౌలర్స్. స్టార్క్, 8 కుల్దీప్ యాదవ్, స్టార్క్. 8 స్టార్క్, 9 కుల్దీప్ యాదవ్, 9 కుల్దీప్, సారీ. 10 నటరాజన్, ముఖేష్ కుమార్, 11 మోహిత్ శర్మ. మోస్ట్లీ ముఖేష్. మోహిత్ శర్మ ఇంపాక్ట్ కింద వాడుకుంటారు. ఇంపాక్ట్ మోహిత్ శర్మ ఇంకా ఆర్ మన రిజ్వి, సమీర్ రిజ్వి. వీళ్ళిద్దరిలో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. ఎందుకంటే వీళ్ళ దగ్గర 1, 2, 1, 2, 3 1, 2, 3 ఆప్షన్స్. ఈడు కూడా వీళ్ళకి వేస్తున్నాడు కదా స్పిన్. 1, 2, 3, 4 ఉన్నా. ఓకే, డీసెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బౌలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్రౌండింగ్ పర్స్పెక్టివ్ లో చూస్తే చాలా అంటే ఆల్రౌండే లేదు వీళ్ళకి. అక్షర్ ఒక్కడే. అక్షర్ పటేల్ ఐ థింక్ ఆ డ్యూటీస్ మేనేజ్ చేస్తాడు. ఇంకొన్ని ఇంపాక్ట్ లో తీసుకొస్తారు అనుకుంటున్నా ఆల్రౌండర్ ఎవరినైనా. దర్శన్ నాల్కండే అనుకుంటున్నా. మేబీ కావచ్చు దర్శన్ నాల్కండే. వీళ్ళకి ఏంటంటే డెప్త్ అంత క్రేజీగా లేదు, అదొకటే ప్రాబ్లం. ఇంకా ఇంపాక్ట్ లో మీరు మర్చిపోతున్నారు, ఫ్రేజర్ కొంచెం లాస్ట్ సీజన్ ఆడినట్టు యాక్సిలేషన్ ఇచ్చారంటే ద బెస్ట్ ఓపెనింగ్ పేరు కూడా అవ్వచ్చు మంచిగా. ఫ్రేజర్ మధ్యలో కరుణ్ నాయర్ కూడా రావచ్చు. ఇంపాక్ట్ కరుణ్ నాయర్ ఫ్రేజర్ ఆడకపోతే కరుణ్ నాయర్ వస్తాడు. లెట్స్ సీ. చాలా నైస్ ఆప్షన్. గుడ్ టీమ్, అంటే యూజువల్లీ గుడ్ టీమ్, బట్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ప్లేఆఫ్స్. నో టు క్వాలిఫైర్స్. గుడ్ టీమ్ ఓన్లీ, అంతే. దానికి మించి ఏం చేయలేదు.
ఎందుకంటే మిడిల్ ఆర్డర్ అంటే అంతే. చాలా లూపోల్స్ ఉన్నాయి వీళ్ళకి. అవును. ఇంకా ఫస్ట్ 2 మ్యాచెస్ అవును. కేఎల్ రాహుల్ కూడా ఉండాడంట. సో చాలా అది ఓకే. ఇంకా ఫస్ట్ మ్యాచ్ చెన్నై సమీర్ రెడ్డి ఆడతాడా? చెన్నై షైతాన్ మ్మ్, అనాలి ఇంకా. చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాబెరీ ఫార్మర్. పెట్టాలా జస్ట్ ఓపెనింగ్? 43 years యంగ్. మా ఓపెనింగ్ పెద్ద పెట్టాలా? అంటే వద్దులే. యాక్చువల్లీ 8 లో పడే. అంతేనట. యాక్చువల్లీ ఎయిట్ యాక్చువల్లీ 8. ధోని at number 6 will fix lot of CSK's problems. ఇది ఉన్న గైక్వాడ్, ఫ్యాక్ట్. కాన్వే, రచిన్, త్రిపాఠి. అరే కాన్వే ఆర్ రచిన్ లో ఒక్కడే ఆడాలి సాకేత్, నాట్ ఇద్దరు. నా ప్రకారం రచిన్ ఆడిపిస్తారు, కాన్వెంట్ రచిన్ కూర్చోబెడతారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. కాన్వే, కాకపోతే సారీ బాబాయ్. అయి ఉండొచ్చు. ఎస్. బేస్డ్ ఆన్ ఇలాంటి రీసెంట్ ఫామ్. త్రిపాఠి. రాహుల్ త్రిపాఠి. త్రిపాఠి, రాహుల్ త్రిపాఠి. రాహుల్ త్రిపాఠి, దెన్ మన దీపక్ హుడా, దీపక్ హుడా. నెక్స్ట్ దీపక్ హుడా, దూబే. దూబే వెరీ పైన సేఫ్. ఇన్ 5 దూబే. దూబే. దుబే, దాని తర్వాత మన 6th పొజిషన్ రవీంద్ర జడేజా, జడ్డు. రవి 7 జడ్జు. శామ్ కరణ్. శామ్ కరణ్, 9 అశ్విన్. 9 అశ్విన్. 10 11 పతిరానా అండ్ ఖలీల్. 10 ఖలీల్. 11 వచ్చేసి ఇంకా అంతే. పతిరానా ఇంపాక్ట్ సార్. పతిరానా నాట్ ఇన్ దట్. పతిరానా ఇంపాక్ట్ సార్. నూరును ఆడిపిస్తారంటావా? కాదు యాక్చువల్లీ అదే ఇప్పుడు కాన్వే నడిపిపోవడం వల్ల నూరు నడిపిస్తే జనరల్లీ చెన్నైలో నూరు నడిపించవచ్చు. లేదు బయట అంటే కనుక అక్కడ నేతన్ ఆలిస్ మామూలుగా ఇది ఉండదు. నేతన్ ఆలిస్, మతీషా మామూలు పతిరానా, ఖలీల్ అహ్మద్. అదిరిపోద్ది బౌలింగ్ ఫాస్ట్. స్పిన్ ఎలాగో చాలా. ఇద్దరు ఉన్నారు చాలు, జడేజా అండ్ అశ్విన్. ఎస్. వాళ్ళిద్దరు చాలు మనకి. అయితే ఓ పని రచిన్ చేద్దాం, కూడా ఉన్నాడు. పతిరానా ప్రతి మ్యాచ్ ఆడతాడు, నూరుని ఇంపాక్ట్ లో పెడదాం. నూరు అంతే బదులు కదా. అలా నేతన్ ఆలిస్ పెట్టి కాస్త చూడటానికి బాగుంటది మ్మ్. ఆ స్పేస్ బౌలింగ్. ఎందుకంటే అక్కడ లేకపోతే పతిరానా, ఖలీల్ వేస్తూ ఒక పక్క శామ్ కరణ్ కూడా వేస్తాడు కాబట్టి ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఒక పని చేద్దాం, కొంచెం ధోనిని ఇటు పక్కకి తీసుకొద్దాం, దూబేని ఇంపాక్ట్ కి తీసుకొద్దాం. అరే దూబే ఆల్రౌండర్ రా. దూబే తన బౌలింగ్ అయిపోయారు ఈ సీజన్. ఏపీఆర్లే కానీ చెప్తున్నా, అరే ఇంపాక్ట్ మీకు కావాల్సింది బౌలింగ్ లో ఇంపాక్ట్, బ్యాటింగ్ లో ఏం అవసరం బౌలింగ్ లేదు అవును, ఇంపాక్ట్. బ్యాటింగ్ చూడు అరే అక్కడ 9. బ్యాటింగ్, అరే అశ్విన్ కూడా ఆడతాడు. అశ్విన్ దాకా అశ్విన్ ఉందిరా కూడా ఆడతాడు. బ్యాటింగ్, మీకు బ్యాటింగ్ అశ్విన్ అవసరం దాకా లేదురా అవును, ఇంపాక్ట్. అంటే 9 మెంబర్స్. బేసికలీ బౌలింగ్ లో కావాలి. యూజువల్లీ లాస్ట్ సీజన్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో పతిరానానే యూజ్ చేసారు ఇంపాక్ట్ కింద. అదే సరే ఇంకా అలా అవును. అనుకున్నప్పుడు ఏముంది, ఆలిస్ నీటి పెట్టి పతిరానా నీటి పెట్టుకోవడం అంతే, అంత మించి ఏం అండ్ లేదు. ఇప్పుడు అంతే. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ 1 2 2 3 3 4 5. 4 5 ఎవరు? దూబే అంటే మీడియం ఆ, పేస్ బౌలర్ ఆ, 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 కావాలంటే. ఆ, కావాలంటే కావాలంటే మేజర్లీ 4 వేసుకుందాం. మేజర్లీ 4. జడేజా, అశ్విన్ 6, మంచి మంచి బౌలింగ్ అండ్ ఆప్షన్స్. రచిన్ రచిన్ రవీంద్ర. ఎక్స్ట్రా. రచిన్ రచిన్ రవీంద్ర ఎక్స్ట్రా. ఎక్స్ట్రా, రచిన్ తో వేపిస్తారు, దీపక్ ఎక్కువ రచిన్ వేపిస్తారు. దీపక్ దూబే హుడా. ఎక్స్ట్రా అబ్బా, రచిన్ దూబే ఎక్స్ట్రా పేస్ కి మరి స్పిన్ కి. దీపక్ హుడా కూడా స్పిన్ వేస్తా అంటాడు. నాకన్నా రచిన్ రవీంద్రకి ఎక్కువ వేపిస్తారు. రచిన్ రవీంద్ర. బట్ చెన్నైలో ఇతన్ని తీసేసి అతన్ని తీసేసి చెన్నైలో అది ఇతన్ని అది పెడతారు. అంతే ఎందుకంటే అంతే అబ్బో, చెన్నై అంటే ఎక్కడెక్కడైతే పిచ్చి బట్టి ఇతన్ని నడిపిస్తారు. అంతే. వీళ్ళిద్దరి మధ్య మారుద్ది, ఆలిస్, నేతన్ ఆలిస్ అండ్ ఉమ్, నూర్ అహ్మద్ మధ్య. చాలా మంచి టీం, చాలా మంచి టీం. ప్రాబ్లం, నాకు తెలిసి ప్రాబ్లం ఎక్కడా లేదు. ఒక్క దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఈ పార్ట్ కొంచెం. ఆ పార్ట్ ఒకవేళ వాళ్ళ కాలాప్స్ అయిపోయినా నెంబర్ 8 లో ఆ వ్యక్తి కవర్ చేస్తాడు లేదో ఒకటి అలా. అది ఉమ్, యాక్చువల్లీ కానీ కొంచెం అవ్వదు. జడేజా ఆబ్వియస్లీ కొంచెం మంచి ఇదే ఉంటది, స్టాండ్ ప్రాబ్లం ఉండదు. ఉమ్, ఆ వ్యక్తి కొంచెం పొజిషన్ 6 లో వచ్చి జడేజాన్ 7 లో రమ్మని శామ్ కరణ్ 8 కి పంపిస్తే బాగుంటది యాక్చువల్లీ కొంచెం. లేదు. కానీ రాడ్లే. లాస్ట్ ఇయర్ ఎందుకు కిందికి వచ్చాడంటే తెలుసా? లెగ్ ఏదో కాళ్ళు ప్రాబ్లం, నీ కాళ్ళు లెగ్ ఆ, ప్రాబ్లం ఇష్యూ. ఉంది లేదు కొంచెం. లేదు, డౌన్ ద ఆర్డర్. కాళ్ళు. అది మేజర్, అంటే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. మేజర్ రీజన్ ఏంటంటే శివం దూపే, రవీంద్ర జడేజాకి ఎక్కువ ఛాన్సులు దొరకాలని. అదే ఆ, అదే. అప్పుడు T20 వరల్డ్ కప్ వస్తుంది కదా. అవును అవును T20 వరల్డ్ కప్ లో వాళ్ళకి ఛాన్స్ దొరకాలని రవీంద్ర అవును. జడేజా ఉన్నాడేమో కదా ఉన్నాడు T20 ఉన్నాడు వరల్డ్ కప్. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు.
ఆ, వాళ్ళకి ఛాన్సులు దొరకాలని మరీ కిందకి వచ్చాడంట. ఇప్పుడు T20 వరల్డ్ కప్ లేదు, ఏం లేదు. సో జడేజా మీదే వస్తాడేమో ధోని. మంచిదే వస్తే ఏముంది. అలా మ్మ్. మావాడు అన్నట్టు అలా అందరు మ్మ్. ధోని 6 వచ్చి జడేజా 7 శామ్ కర్న్ 8 అంతే అయిపోద్ది. మ్మ్. అప్పుడు బాగుంటది. దిస్ ఫైనల్ టీమ్ అంటే నో వి ప్రాబ్లం. వాంట్ ద పీస్ఫుల్ రిటైర్మెంట్. ఇవన్నీ కాదు, అంతే. ఒకటి నాకు వచ్చాలి, ట్రోఫీ అలా కొట్టాలి, ఎత్తేసి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. నాకు ఒక మ్యాచ్ అలా అశ్విన్ ఇలా తీసుకొని వస్తే బాగుంటది అనిపిస్తుంది. అశ్విన్ అలా ఓ- తీసుకురావాలా? అలా అంటే ఒక మ్యాచ్. ఒక మ్యాచ్ అవసరం అయితే అక్కడ రచిన్ రవీంద్రన్ తీసేసి కింద నాథన్ అనేసి ఎక్స్ట్రా బౌలర్ పెట్టుకొని మనోడు చెన్నైలో ఓపెనింగ్ ఆడే నేను అక్కడ కూడా వెళ్తా అంటాడు అవసరం అయితే. ఇది వరకు మనోడు చెన్నై టీం ఓపెనర్ రంజీ ట్రోఫీ బిగినింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో లెస్ చెప్పలేము. దాన్ మినిట్ ఒకసారి క్వశ్చన్ ఒకసారి లాస్ట్ లీగ్ పంపు, ఇక ఫైనలైజ్ చేసి పడుకుందాం. నువ్వే. లాస్ట్ నాకు మళ్ళీ రాదు. 8 నీకే వచ్చి చూడు 8 మినిట్స్ నాది 8 ఓకే మినిట్స్. ఓకే. ఒక చక్కటి టీం, యా చక్కటి టీం. వన్ మూమెంట్. చేసి నువ్వేం చేస్తావు. స్టాప్ రికార్డింగ్ కొట్టాలా?